ఈ రోజు అల్లూరి సీతారామరాజు అంతర్జాతీయ విమానాశ్రయాన్ని భోగాపురంలో ప్రారంభించడం జరిగింది. కొద్దిసేపటి క్రితమే ప్రారంభోత్సవం కూడా కంప్లీట్ అయింది. మరి ఇది ఉత్తరాంధ్ర తలరాతను మార్చబోతుంది అనేది రాజకీయ పార్టీలు చెప్తున్నటువంటి అంశం, ముఖ్యంగా కూటమి చెప్తున్నటువంటి అంశం. మరి దీని మీద మనతో విశ్లేషించడానికి ప్రముఖ రాజకీయ విశ్లేషకులు కేఎస్ ప్రసాద్ గారు మనతో ఉన్నారు. ఆయనతో మాట్లాడదాం. నమస్తే ప్రసాద్ గారు. నమస్తే అండి సార్. ఉత్తరాంధ్రలో ముఖ్యంగా భోగాపురంలో అంతర్జాతీయ విమానాశ్రయం ప్రారంభోత్సవం అయిపోయింది. రేపు 16వ తేదీ నుంచి రెగ్యులర్ షెడ్యూల్స్ కూడా ఫ్లైట్స్ స్టార్ట్ అవబోతున్నాయి. ఇది ఉత్తరాంధ్ర భవిష్యత్తుని మార్చబోతుంది అనేది చెప్పుకుంటున్నటువంటి అంశాలు. దీని మీద మీ అభిప్రాయం ఏంటి? దీనివల్ల ఉత్తరాంధ్ర కలగబోయేటువంటి ప్రయోజనాలు ఏమో సార్, నాకు తెలిసింది ఒక సామెత ఉంటుంది, తుంటి కొడితే పలురాలే, లేదా వెనకటికి పుండుకి తల్లేదే అంటే బూర్లుండవే పెళ్ళమా అన్నట్టు మా ఉత్తరాంధ్రలో. అలాగా ఉత్తరాంధ్ర వెనకబాటుతనానికి ఎయిర్పోర్ట్ సొల్యూషన్ ఉన్నది నాకైతే ఇప్పటిదాకా ఏం అర్థమే కాదు. ఫస్ట్ థింగ్, ఓకే, మాకు తెలిసినంత వరకు చంద్రబాబు గారు ఒక ముఖ్యమంత్రిగా 14 నుంచి 19 దాకా ఉన్న సమయంలో ఆయన శంకుస్థాపన చేసింది మా దిబ్బలపాలెంలో. అక్కడ నిజంగా బస్సులు నానా ఇబ్బందులు ఉంటాయి, బస్సులు వెళ్ళడానికి అన్ని రకాలుగా. కానీ నేను ఆంధ్ర యూనివర్సిటీలో చదువుకుని మా అమ్మ నాన్నలు విజయనగరంలో ఉన్నప్పుడు నేను అప్ అండ్ డౌన్ చేస్తుండేవాడిని. బట్ ఏ రోజు నాకు భోగాపురంకి బస్సు లేపడం నేను ఎప్పుడు చూడలే. భోగాపురం ఎయిర్పోర్ట్ కి సంబంధించినంత వరకు ల్యాండ్ ఎక్విషన్స్ ఏవైతే ఉన్నాయో అవి నాకు తెలిసి 19 నుంచి 24 దాకా 2700 ఎకరాలకు సంబంధించింది జగన్మోహన్ రెడ్డి గారి గవర్నమెంట్ లో జరిగింది. దిబ్బలపాలెంలో శంకుస్థాపన చేసిన చంద్రబాబు గారు ఇవాళ భోగాపురం ఎయిర్పోర్ట్ అంతా నా వల్లనే అన్న కాన్సెప్ట్ అంటే ఆంధ్రప్రదేశ్ కి దమ్మిడికి పనికిరాని ఆ బీజేపీ వాడు ఉంటాడు ఇవాళ నరేంద్ర మోడీ. నాకు తెలిసినంత వరకు ఎప్పుడైతే డిమోటివేట్ అవుతాడో, నన్ను మోటివేట్ చేయండి అని ఒక పవన్ కళ్యాణ్ కి, చంద్రబాబు గారికి, లోకేష్ కి ఒక హెర్క్యులన్ టాస్క్ ఇస్తాడు అనుకుంటున్నాను. అదే ఈ కూటమికి ఉన్న ప్రాథమిక ఒప్పందం. ఈ ప్రాథమిక ఒప్పందంలో హెర్క్యులన్ టాస్క్ ని జస్టిఫై చేయడానికి ఎక్కడ లేని సిడతలో తీసుకొచ్చి వాద్య కళాకారులు కూడా అంత బాగా వాయించారండి. సిడతలు అంత బాగా వాయించేస్తారు ముగ్గురు, ముఖ్యమంత్రి, ఉప ముఖ్యమంత్రి, విద్యాశాఖ మంత్రి. ఇదేమి దౌర్భాగ్యం నాకు అర్థం కాదు. అమరావతి అంటాడు, భోగాపురం అంటాడు, నెక్స్ట్ ఇంకా తిరిగి పోలవరం అంటారు. ఇందులో ఒక్క పనికొచ్చిన పని ఏదైనా కేంద్ర ప్రభుత్వం నుంచి వచ్చిందా అంటే అమరావతి కప్పులు తప్ప ఇంకేమీ లేని దగ్గర కేంద్ర ప్రభుత్వ సహకారాలతో అమరావతి ముందుకెళ్ళిపోతున్నాం. ఇప్పుడు నాకైతే ఈ దెబ్బలపాలెం విషయం అయితే అర్థమైంది ఏంటంటే, అమరావతి అంటే మా బుద్ధుడు బొమ్మ ఉంటుంది సార్ది, బుద్ధుడు సార్ బొమ్మ ఉన్న దగ్గర నుంచి 60 కిలోమీటర్ల దూరంలో ఉన్న అమరావతికి వీళ్ళు పేరెట్టేశారు. అలాగే దెబ్బలపాలెంలో గతంలో శంకుస్థాపన చేసిన చంద్రబాబు నాయుడు లటక్కని తీసుకెళ్లి భోగాపురం ఎయిర్పోర్ట్ ఓపెన్ చేసి భోగాపురం ఎయిర్పోర్ట్ దెబ్బలపాలెం రెండో ఒకటి అంటే ఎలా సార్? ఇది ఏమైనా కామెడీగా లేదు? రెండోది, ఇదంతా ఒక ఎత్తైతే స్టేజ్ ఎక్కగానే మై కట్టుకున్నారు. అలా చేయూత పథకంలో గెలిచిన శ్రీనివాస్ వర్మ ఉన్నాడు బీజేపీ వాడు. ఏం మారుతుంటే అర్థం కాదు. ముఖ్యమంత్రి వాడు తెలియదు, ఉప ముఖ్యమంత్రి వాడు తెలియదు. అందుకే రేపు పొద్దున కేంద్ర ప్రభుత్వం రీషఫుల్ చేసి దాంట్లో ఫస్ట్ ఎత్తేసి ఉప ముఖ్యమంత్రి, ఉప శాఖ మంత్రిని. ఏం మారుతారో అర్థమే తలా తోక లేకుండా. దానికి తోడు మా సిడతలాపురం రోల్ ప్లే చేస్తున్న పవన్ కళ్యాణ్ చేతులు కాళ్ళు కట్లు కట్టుకుని వచ్చి ఈ దిక్కుమాల సింపతి తగలయ్యా పవన్ కళ్యాణ్కి ఏదైనా ఉంటే చంద్రబాబు పిలిచి టాస్క్ ఇచ్చి మాట్లాడు అంటే మాట్లాడు వర్ణిక అని ఏదో పాట ఉంటుంది, అలా వచ్చి మాట్లాడేస్తాడు, పోతాడు. ఇవాళ మాట్లాడాడు. సరే బాబు, ఇవాళ నాకు అర్థమైంది ఏంటంటే మా జంజీ వాళ్ళు ఏం భయం పెట్టారో నాకు తెలియదు, కానీ భూమి పుట్టక మునుపు మీకు జగన్మోహన్ రెడ్డి అనే వ్యక్తి పెట్టిన భయానికి కోడిపెట్టలు 3 దగ్గర కూడినట్టు కూడి ఇవాళ ఈ భయాన్ని నరేంద్ర మోడీకి కూడా అంటకట్టి 56 ఇంచుల ఛాతి ఈ ఉలిపం కబుర్లన్నీ ఇని ఇసుకెత్తిపోయింది. ఏడు భయం? జాగ్రత్తగా గమనిస్తే తెలుగుదేశంలో బాలకృష్ణ, చంద్రబాబు నాయుడు, లోకేష్ అందరూ మీ అమ్మ చెల్లెళ్ళు అక్కలందరినీ కబడ్డీ ఆడేస్తే మీరు భయం పడిపోయి పిరుగ్గొడ్ల ఇంకో 15 ఏళ్ళు ఇక్కడ ఊడికొని చేస్తేనే కానీ సార్ వీళ్ళు తిట్టడం మానేస్తారు సార్, బయటికి వెళ్ళి ఉంటే మళ్ళీ కబడ్డీ ఆడేస్తారు, వీళ్ళు తిట్టేస్తారని భయానికి 15 ఏళ్ల పాటు పొత్తెట్టుకుంటారా? పవన్ కళ్యాణ్ మీకు అర్థమవుతుందో లేదో నాకు తెలియట్లే, కానీ ఆ దిక్కుమాల భయంతో సస్తుంది కాక ఉన్న వాళ్ళందరినీ కూడా, మీ జాతిలో పుట్టిన వాళ్ళందరినీ కూడా భయపడేలాగా చూస్తున్నారంటే నాకు చాలా ఆశ్చర్యంగా ఉంది. మీకు భయం, మీకు చేత కాదు, రాజకీయాలు తెలియవు, ఓకే యాక్సెప్టెడ్, కన్సిడరేషన్ అంటారు. చూడండి, కన్సలేషన్ ప్రైజ్ ఒకటి ఇస్తారు. నాకు ఒకసారి హిందీ వక్తృత్వ పోటీల్లో, నాకు ఒకసారి వక్తృత్వం పోటీల్లో నాకు ఒకసారి కన్సలేషన్ ప్రైజ్ వచ్చింది. మా హిందీ టీచర్ బాగా మాట్లాడుతున్నావు కానీ మధ్యలో మర్చిపోయారు అని చెప్పి ఇచ్చింది పాపం. అలా కాదు కదా సార్ జీవితం అంటే, ఇది రాజకీయాలు సార్. మీకు ఏమరపాటు, భయం, పొరపాటు ఇవన్నీ సర్వసాధారణం, నేను కాదంటలే. కానీ ఏమరపాటుగా మిమ్మల్ని తిట్టిన వాళ్ళే మీరు మర్చిపోతారంటే మాకెలాగవద్దు సార్, నాకు అర్థం కాదు. జాగ్రత్త గమనించుకోండి సార్. మీ భయాన్ని నరేంద్ర మోడీకి కూడా భావంగా ప్రభావించారు. బ్రహ్మాండంగా భయపడుతున్న నరేంద్ర మోడీని ఇవాళ స్టేజ్ మీద చూస్తున్నాం. ఏం పర్లేదు సార్, ఏం పర్లేదు, ఇంకో 15 ఏళ్ల పాటు మేమే ఉంటాం. మేము ముగ్గురు ఉంటే పవన్ కళ్యాణ్, చంద్రబాబు నాయుడు, లోకేష్ ఉన్నాం అంటే బీజేపీ మీరు ఉన్నా లేకపోయినా పర్లేదు, 15 ఏళ్ల పాటు ఇక్కడే గవర్నమెంట్ అనే భ్రమంలో మీరు బతకండి సార్. ఇది ప్రజాస్వామ్యం. వాళ్ళు చేసిన పనికి ఇద్దరు తెలుగుదేశం నుంచి పారాచూట్ వేసుకొని వచ్చిన వాళ్ళ బ్యాచ్ తిడుతున్న దానికే తట్టుకొని తెలుగు రాష్ట్ర 11 స్థానాలు ఇచ్చి కూర్చోబెట్టరు.
మీరు మొత్తం మంది అంతా కలిబడిపోయి ఇష్టమైన మాడేస్తుంటే ఊరుకుంటది తెలుగు రాష్ట్రం. ఏ సార్ గమనించలేకపోతున్నారు? తెలియక చేస్తున్నారు. ఆ? ఉత్తరాంధ్ర వెనకబాటుతనానికి భోగాపురం ఎయిర్పోర్ట్ అంటే నాకు అర్థం కావట్లేదు సార్. వెనకడికి ఒక సామెత ఉంటుంది, తుంటు కొడితే పొలరాలే. ఇదే సార్, కాలు నొప్పి డాక్టర్ దగ్గరికి వెళ్తే డెంటల్ ట్రీట్మెంట్ ఇస్తే ఎట్లా సార్? వెనకబాటుతనానికి ఎయిర్పోర్ట్ ఏడు చేయాలి? క్రెడిట్ చోరీ అని ఎన్నాళ్ళు మొత్తుకున్న దానికి ఆ శంకుస్థాపన ఫలకం కూడా సందీప్ గారు మీకు సార్ పంపించాను చెప్పండి. ఒకసారి వెనక. ఎందుకంటే దెబ్బలపాలెంకి భోగాపురంకి చాలా తేడా ఉంది. స్కూల్ పక్కనే వేసారు శంకుస్థాపన. భోగాపురం టెరిటరీలో కూడా లేదు అది, ఫర్ యువర్ ఇన్ఫర్మేషన్. ఓకే. ఇది గమనించండి. సో ఇది టెరిటరీ జోన్స్ దాటిపోతే అమరావతి ఎగ్జాంపుల్ చెప్పండి, క్లాసిక్. బుద్ధుడు బొమ్మ పెట్టింది అమరావతిని చిన్నపిల్లలు చేసి ఇప్పటిదాకా ఉన్న మాకు సడన్ గా అమరావతి రాజధాని అని చెప్తే పేరు బాగుందని చూడండి, వెంకటేశ్వర స్వామి పేరు బాగుందని ఇంటికి 10 పేర్లు పెట్టుకున్నట్టే ఉంటుంది. అడగండి, మీ దగ్గర ఏమైనా ప్రశ్నలు ఉంటాయి. సార్ ఇప్పుడు మీరు ఏదైతే చెప్తున్నారో వెనుకబాటుతనానికి దీన్ని అభివృద్ధిలోకి తీసుకురావడానికి ఎయిర్పోర్ట్ దోహదం పడదు అనేది, అది 100% వాస్తవం. ఎందుకంటే ఎయిర్పోర్ట్ వచ్చినందువల్ల అక్కడ కొత్తగా వచ్చేదంటూ ఏమి ఉండదు. సో డొమెస్టిక్ గా లేదా ఇంటర్నేషనల్ గా ట్రావెల్ చేసే వాళ్ళకి అక్కడ వెళ్ళే వాళ్ళే ఇక్కడ వెళ్తారు, అంతకు మించి కొత్తగా ఏం మారదు. వైజాగ్ నుంచి వెళ్ళే వాళ్ళు ఇప్పుడు భోగాపురం నుంచి వెళ్తారు. సో ఈ రీసెంట్ గా ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు గిరిజన ప్రాంతాలన్నింటికి రోడ్లు వేపిస్తున్నాను, కరెంటు తెప్పిస్తున్నాను, నీళ్లు తెప్పిస్తున్నాను, సో అన్నీ మేము చేస్తున్నాం, ఈ ప్రభుత్వం అన్నీ చేస్తుంది, మేము అభివృద్ధి చేస్తున్నాం అని చెప్తున్నారు. ముఖ్యంగా గిరిజన ప్రాంతాల్లో మనకి ఉత్తరాంధ్రలోనే ఎక్కువగా కనిపిస్తాయి. సో లంబసింగి, అరకు, ఈ ఏరియా, పాడేరు, ఇవన్నీ కూడా మనకి ఎక్కువ కనిపించేటువంటి ప్రాంతాలు. నిజంగా ఈ ప్రాంతాల్లో అభివృద్ధి జరుగుతుందా? కూటమి చెప్పినట్లుగానే ఇక్కడ అన్ని రకాలుగా అభివృద్ధి ముందుకు వెళుతుందా లేదా? ఇందాక మా మిత్రుడు ఒక వీడియోలో మాట్లాడుతుంటే విన్నా సార్, చాలా మాట్లాడాడు. ఎందుకంటే వెనుకబడిన ప్రాంతాలని మీరు చెప్తుందేరా, మా విజయనగరం ఉత్తరాంధ్ర ప్రాంతాల్లో వెనకబడిన ప్రాంతాలు, గిరిజన ప్రాంతాలు చాలా ఉన్నాయి. అక్కడ కలుషిత నీరు తాగి ఎంతమంది పిల్లలు ఇబ్బంది పడుతుందో దగ్గర బడ్జెట్ ఎలకేషన్ తో పాటు మొన్న దీనికి స్పెసిఫిక్ గా 1 crore ఎలకేట్ చేశారు గిన్నీస్ రికార్డు కోసం. అలా అప్పుడు కాంక్రీట్ వేశారు మీ గ్యాప్ పోలవరంకి, గిన్నీస్ రికార్డులు సృష్టించారు. తర్వాత ఏమైంది, జగన్మోహన్ రెడ్డి ఎరుబోగులోళ్ళగా దాన్ని తవ్వుకుని డయాఫ్రమ్ వాళ్ళు కొట్టుకుపోయిన దానికి ఆయన తిప్పలైన పడి ఆయన సామాన్ చచ్చాడు. అప్పుడు నోరు మూసుకున్న బీజేపీయే, ప్రజలకు గ్రహించండి. ఇప్పుడు కూడా కలుషిత నీరు తాగి ఇబ్బంది పడుతున్న పిల్లలకి శాశ్వత పథకం ఏదైనా, ప్లాంటేషన్ వాటర్ ఇలాంటివి ఏమైనా జగన్మోహన్ రెడ్డి చూడండి ఉత్తరాంధ్రలో ఉద్దానంకి ఎలాంటి సొల్యూషన్ ఇచ్చాడో అలాంటి సొల్యూషన్ ప్రాస్పెక్ట్ ఈ గవర్నమెంట్ ఉందంటే ప్రతిదీ ఆర్భాటమే, ప్రతిదీ నరేంద్ర మోడీకి భజనే. ఏంటి సార్ నాకు అర్థం కాదు. ఇదే 13,000 మంది పిల్లల్ని ఆ అరకు, లంబసింగి ప్రాంతాల నుంచి తీసుకొచ్చి వాళ్ళతో పాటు ఒక గిన్నీస్ రికార్డు క్రియేట్ చేయలేరు వాళ్ళ ప్రాంతాల్లో. నరేంద్ర మోడీ వచ్చినప్పుడే ఈ గిన్నీస్ రికార్డులు, ఆయన పైనుంచి లేదా జీప్ లో వెళ్తున్నప్పుడు విహంగన వీక్షణకి ఇలాంటి అవకాశాలు కల్పించే కార్యక్రమమే తప్ప ఎందుకు ఈ పబ్లిసిటీని అంటున్నాను. వెనుకబడిన ప్రాంతాలను అప్లిఫ్మెంట్ చేయడానికి ఆ ప్రాంతానికే గిన్నీస్ రికార్డు వచ్చిందన్న ప్రతిభా పాట వాళ్ళు ఇంపార్టెంట్. భోగాపురం లేడదా? ఇవాళ అల్లూరి సీతారామరాజు గారు పేరు పెట్టినంత మాత్రాన విశాఖ జిల్లాలో ఉన్న నర్సీపట్నంకి భోగాపురంకి ఏ విధమైన సామరస్యం ఉంది సార్? వాట్ వే ఇట్ ఈస్ కనెక్టెడ్. దీస్ పీపుల్ ఆర్ సర్టన్ థింగ్స్ హస్ గ్రాంటెడ్ అండ్ అకార్డింగ్ టు దర్ విమ్స్ అండ్ ఫ్యాన్సీస్ ఇది నడిపిద్దాం అనుకుంటే సర్టన్ టైమ్స్ ఇట్స్ నాట్ పాసిబుల్ సార్ ప్రాక్టికల్లీ. ఓకే, మహానుభావుడు సీతారామరాజు గారు పేరు పెట్టినందుకు అప్రహెన్షన్ కాదు. ఇవాళ నేను అంటుంది ఏంటంటే ఉత్తరాంధ్ర వెనకబాటుతనానికి ఈ ప్రభుత్వం చర్యలేదు, ఎయిర్పోర్ట్ నాకు అర్థం కాదు సొల్యూషన్. సరే, అయితే ఓవరాల్ గా ఉత్తరాంధ్ర అభివృద్ధికి మీరిచ్చే సలహాలు ఏంటి? నాకు సలహాలు ఇచ్చే అంత స్థాయి ఉండదు సార్. ఒకటే చెప్తాను, ఇలా మాకు జీడిపెక్కల పరిశ్రమ ఉంది, నెక్స్ట్ జూట్ పరిశ్రమలు విశాఖపట్నం జిల్లా పరిసర ప్రాంతాల్లో ఉన్నాయి. శ్రీకాకుళంకి జీడిపెక్కలు, జూట్ పరిశ్రమలకు సంబంధించిన విజయనగరం జిల్లాలోను వీటికి శాశ్వత పరిష్కార పథకాలు ఏ విధంగా ప్రభుత్వ ప్రోత్సాహకాలు ఉన్నాయో ఒకసారి చెప్పానండి. బేసింగ్ ఆన్ దట్ వీ కెన్ డెఫినెట్లీ టేక్ సర్టన్ థింగ్స్ ఇన్ టు ద కన్సిడరేషన్. ఓకే, థ్యాంక్ యూ ప్రసాద్. ఇలాంటి ప్రభుత్వ చర్చలు దాని మీద చాటుకుంటే మేము ఎవరైనా మాట్లాడగలుగుతాం. అది కాకుండా ఎయిర్పోర్ట్ కట్టాం, ఇది కాదు కదా సొల్యూషన్. ఓకే సార్, థ్యాంక్ యూ సార్. ఈ అంశాల మీద మీ విశ్లేషణ అందించినందుకు ధన్యవాదాలు.